అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం గోటమలా దేశంలో లేక్ అత్తిలాన్ దగ్గర ఉన్న ఒక పంజాచల్ అనే ఒక టౌన్లో ఇక్కడ నుండి బయలుదేరి మనం ఫస్ట్ గోటమలా సిటీకి వెళ్తున్నాం, రాజధానికి. అక్కడి నుండి మరొక బస్సు తీసుకొని ఇక్కడేమో షటిల్ బస్సు, అక్కడి నుండి ఏమో బిగ్ బస్సు. మనం ఎల్ సల్వడోర్ దేశం వెళ్తున్నాం, నెక్స్ట్ కంట్రీ. కనీసం ఇక్కడ నుండి ఒక 400 కిలోమీటర్లు ప్రయాణించాలి. పొద్దున్నే 5ంటికి బస్ స్టార్ట్ అవుతుంది. కొండ ప్రాంతం కదా, అందుకని బస్సెస్ మెల్లగా వెళ్తాయి. సాయంత్రం 7ంటికి రీచ్ అవుతాననుకుంటున్నాను. ఎల్ సల్వడోర్ బోర్డర్ క్రాస్ చేసి. మెయిన్గా ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎవరైనా సరే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎల్ సల్వడోర్ దేశంకి వస్తే వితౌట్ వీసా, అమెరికా వీసా కానీ కెనడా వీసా కూడా లేకుండా వాళ్ళ దగ్గర $1,100 ఛార్జ్ చేస్తున్నారంట. అంటే ఆల్మోస్ట్ ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నారు ఒక వీసా ఫీజు లాగా. అంటే ఈ మధ్యన ఎక్కువగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా చాలా కంట్రీస్ నుండి ఈ కంట్రీస్లో నుండి కింద నుండి ట్రావెల్ చేసుకుంటూ, నడుచుకుంటూ, లేకపోతే ఒక్కొక్క బస్సు మారుకుంటూ వెళ్తున్నారు కదా. మెక్సికో దాకా వెళ్ళి మెక్సికో నుండి దొంగదారులు అమెరికాకి వెళ్తున్నారు. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి అని అనుకుంటా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అంత ప్రైస్ పెట్టారు. బట్ రీసెంట్గా నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు, కైలాష్ వాళ్ళందరూ కూడా. వాళ్ళ దగ్గర ఎలాంటి ఛార్జ్ చేయలేదు, రూపాయి కూడా. ఈ $1,100 ఎవరికి వీసా లేదో వాళ్ళకే ఛార్జ్ చేస్తారనుకుంటున్నాను. మనం కూడా వెళ్దాం, బట్ ఏముండదు, ఈజీగానే మనం వెళ్ళిపోతాం, కంట్రీలోకి ఎంటర్ అవుతాం. అంతా బాగుంటే మనం 90 దేశంలోకి అడుగు పెట్టబోతున్నాం. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే చూడండి తప్పకుండా. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. నేను ఇక్కడ నుండి షటిల్ బస్సులో గోటమలా సిటీ వెళ్ళడానికి ఒక 4:30 గంటల దాకా పడుతుంది. నేనున్న హాస్టల్లోనే బుక్ చేసుకున్నాను. నాకు లోకల్ మనీ కెట్సాల్ 200 ఛార్జ్ చేశారు. 200 అంటే ఒక ₹2,500 దాకా పడింది నాకు టికెట్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎవరైనా సరే గోటమలా దేశం వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే లివింగ్స్టన్ రండి. లివింగ్స్టన్ ఒకవేళ పైనుండి వస్తే, బెలీజ్ నుండి వస్తే లివింగ్స్టన్ రండి. లివింగ్స్టన్ నుండి గోటమలా సిటీ రండి. గోటమలా సిటీ నుండి పంజాచల్ రండి లేక్ చూసుకోవడానికి. లేక్ చూసుకున్న తర్వాత యాంటిగ్వా వెళ్ళండి. మేమేమో రివర్స్లో వచ్చాం, ఎందుకంటే యాంటిగ్వా నుండి డైరెక్ట్ బస్సు ఉంది శాన్ సల్వడోర్కి, అంటే రాజధానికి ఎల్ సల్వడోర్కి. అది మిస్ అయ్యాం. అందుకని మేము ఇప్పుడు 2 బస్సులు మారి వెళ్ళాల్సి వస్తుంది. పొద్దున్నే 5 అవుతుంది సమయం. మినీ బస్సు కోసం వెయిటింగ్. రోడ్డు మీద ఎవ్వరు లేరు చూడండి. లాస్ట్ వీడియోలో మనం ఇదంతా హడావుడిగా గమనించాం కదా. మా హోటల్ ముందే యమహా షోరూమ్ ఉంది. ఆ చివరి మనం చూసుకుంటే లేక్, కరెక్ట్గా లేక్ దగ్గర ఇదిగోండి చక్కగా లైట్లు వెలుగుతూ భలే ఉంది కదా. బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదో అమెరికాలో కోల్డ్ ఏదో వేవ్ నడుస్తుంది కదా, సంథింగ్ ఆర్కిటిక్ బ్లాస్ట్ అని చెప్పి బీభత్సమైన చలి పెరిగిపోయింది ఇక్కడ. నార్మల్గా అయితే ఇప్పుడు కొంచెం వేడిగా ఉండాలి. 8 డిగ్రీలు ఉంది. నేను ఫ్లోరిడా చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో. ఎక్కడ చూసినా కూడా ఇగ్వానాస్ పాపం చనిపోయినాయి, కొన్ని ఏమో ఫ్రోజన్ అయిపోయినాయి చలికి తట్టుకోలేక. ఎప్పుడు ఫ్లోరిడా వచ్చి వేడిగా ఉంటుందంట వెదర్. ఇప్పుడు ఆర్కిటిక్ బ్లాస్ట్ వలన మొత్తం వెదరే చేంజ్ అయిపోయింది, మైనస్లోకి వెళ్ళిపోతుందంట వెదర్. మా సిస్టర్ అక్కడ ఉన్నారు, కాల్ చేసి చెప్తున్నారు 1 డిగ్రీకి వెళ్ళిందంట ఫ్లోరిడాలో. అక్కడ లైట్ వేసుకుని హార్న్ కొట్టుకుంటూ వస్తున్నాడు ఒక అతను. అదే మా వ్యాన్ అని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా బుక్ చేసుకునేటప్పుడు మాకు ఫ్రంట్ సీట్స్ కావాలి అని చెప్పి మరీ బుక్ చేసుకున్నాను. చూద్దాం ఏమవుతుందో. స్లోగా వస్తున్నాడు మా వ్యానే. అదేంటి అక్కడ ఆపేశాడు. బండి కరెక్ట్ టైంకి స్టార్ట్ చేశారు. ఈ వచ్చిన రూట్లోనే వెనక్కి తిరిగి వెళ్తున్నాము. ఒక 120 కిలోమీటర్లు ప్రయాణించాలి రాజధాని గోటమలాకి వెళ్ళటానికి. సేమ్ ఇది నాకు తిరుపతి రోడ్డు గుర్తొస్తుంది. అలాగే శ్రీశైలం రోడ్డు కూడా మెలికలు తిరుగుతూ కనీసం 2,000 మీటర్లు ఎత్తులో ఉన్నాము సీ లెవెల్కి. హైవేలో ఆపారు, ఒక చిన్న బ్రేక్. బళ్ళు మట్టికి దూసుకొని వెళ్తున్నాయి. వా, చికెన్ బస్సు చూడండి ఎలా అయిందో. మంచిగా ఉన్నాయి బస్సులు ఇక్కడ మట్టికి. ఓల్డ్ బస్సెస్ అయినా కూడా. పెట్రోల్ బంక్లో చూసారు కదా గన్ మ్యాన్ ఎలా ఉన్నారో ఈ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ. ఒక్కొక్కసారి ఎవరైనా ఇది టెర్రరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ నుండి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుందని చెప్పా కదా. లోపలికి వెళ్ళి ఏమైనా తిందాం, లేకపోతే కాఫీ అయినా తాగుదాం.
టైం అంటే టైం అసలు సూపర్. అక్కడ 5ంటికి స్టార్ట్ అయింది, ఇక్కడ కరెక్ట్గా 9ంటికి డ్రాప్ చేశారు ఎయిర్పోర్ట్ ముందు. కొంతమంది ఎయిర్పోర్ట్లో ఉండి వేరే కంట్రీస్కి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, కానీ మేము బస్కి ట్రావెల్ చేయాలి. అక్కడేమో చెక్ ఇన్ కౌంటర్స్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు ర్యాప్ చేస్తున్నారు. బయటికి వెళ్తాం, మేము జస్ట్ టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము. బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని బస్ లొకేషన్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ లోపల నుండి బయటికి వచ్చాను, టాయిలెట్స్ యూజ్ చేసుకోవడం కోసమే లోపలికి వెళ్ళాను. ఆ కార్ వైట్ కార్ దగ్గర ఉన్న చోట మమ్మల్ని డ్రాప్ చేశారు. ఇక్కడ భలే ఆశ్చర్యం అనిపించింది, ఇది ఎయిర్పోర్ట్ లాగా లేదు, ఏదో లోకల్ మార్కెట్ లాగా ఉంది. చూడండి కరెక్ట్గా ఎయిర్పోర్ట్ ముందు ఇలా జనానికి పర్మిషన్ ఇచ్చారు. సువెనీర్ క్యాప్స్, చిన్న చిన్న బట్టలు సేల్ చేస్తూ ఇక్కడ కొంతమంది సర్వైవ్ అవుతున్నారు. భలే విచిత్రంగా ఉంది కదా, ఇలా నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఒక ఎయిర్పోర్ట్ ముందు ఇలా ఉండటం. ఇప్పుడే మా కారు కూడా వచ్చేసింది, ఈ కారులో కూర్చొని మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. సిటీకి వచ్చేసాం కదా, ఇక్కడ నుండి మనం బస్సులో వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ కంట్రీకి. డైరెక్ట్గా అక్కడ క్యాపిటల్ సిటీలో డ్రాప్ చేస్తారు, ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకొని. ఇది ఒక హోటల్, లాస్ అమెరికాస్ అని చెప్పే హోటల్. ఈ హోటల్ లోపల ఉంది ఈ బస్సు ట్రాన్స్పోర్ట్ది. అదిగోండి ట్రాన్స్పోర్ట్ దెల్ SOL అని ఉంది, చూస్తున్నారు కదా ఆ బస్సు. ఈ బస్సే మనకి చాలా చీప్ టికెట్ పడింది, 3000 రూపాయలు పడింది. ఇక్కడ నుండి మనం ఒక 300 కిలోమీటర్లు ప్రయాణించడానికి. లోపలంతా హోటల్తో పాటు రెస్టారెంట్ కూడా ఉంది. మీరు ఆన్లైన్లో ఈ టికెట్ బుక్ చేసుకొని ఈ లొకేషన్కి వస్తే సరిపోతుంది. ఇదిగోండి SOL అని ఉంది, చూస్తున్నారు కదా. అలాగే పక్కనే మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. ఇది కేవలం గ్వాటమాలా నుండి ఎల్ సల్వడోరే కాదు, ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చి ఎల్ సల్వడోర్ నుండి హోందురాస్ వెళ్ళొచ్చు, నికారాగువా వెళ్ళొచ్చు, కోస్టరికా వెళ్ళొచ్చు ఈ బస్సులో, SOL బస్సులో. ప్రస్తుతానికి ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి బయటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాము. 1 o'clock అంట, 12కి రమ్మంటున్నారు మమ్మల్ని. ఇప్పుడు టైం వచ్చి 9:30 అయింది. ఇక్కడ విమానాలు ఉంటాయి కదా, ఒకప్పుడు ఉపయోగించిన విమానాలు, అవన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద డిస్ప్లేలో పెట్టేశారు. ఈ విమానాలు ఎలా ఉన్నాయి అంటే ఏదో ఏలియన్ సంబంధించిన విమానాలలాగా ఉన్నాయి, చూడండి ఆ షేప్. నేను ఇందాక 2-3 రోడ్డు మీద గమనించాను, అవి కూడా అలాగే ఉన్నాయి. సూపర్, ఇప్పుడే హెలికాప్టర్ వెళ్తుంది. పైన ఆకాశంలో మేఘాలు చూడండి పరిగెడుతున్నాయి, కార్లు వేగంగా పరిగెడితే చూశారు అలాగా. అంటే అంత గాలి వేగంగా వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక మాన్యుమెంట్ని నిర్మించారు. గ్వాటమాలా దేశంకి 200 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి, స్వాతంత్రం వచ్చి సెప్టెంబర్ 15, 1821 రాసుంది. 2021కి 200 సంవత్సరాలు. పైన మనం చూస్తే కెట్జల్ పక్షిని కూడా పెట్టారు. దీనికి ఆపోజిట్లోనే ఇదిగోండి వీళ్ళ నేవీ గురించి, మిలిటరీ గురించి, పీపుల్ గురించి తెలియజేస్తున్నారు. ఇట్లాగా ఒక 3 స్టీల్ స్తంభాలు పెట్టి వెనకేమో ఫ్లాగ్ పోల్ పెట్టారు, బట్ ఫ్లాగ్ లేదు పైన. ఇక్కడ చూడండి స్టార్ ఉంది, అక్కడేమో యాంకర్ ఉంది, యాంకర్ నేవీకి సంబంధించింది. అలాగే పైన మళ్ళీ పక్షి కూడా ఉంది, చూడవచ్చు కెట్జల్ పక్షి. ఇది మీరు తప్పకుండా చూడవలసింది. చూడండి ఒకప్పుడు ఇక్కడ ఇలా ఉండేవాళ్ళు, ఈ వస్త్రధారణలో ఉండేవాళ్ళు. ఇలాగా ఈ వచ్చిన స్పానిష్ వాళ్ళ మీద చాలా పోరాటం చేశారు, కానీ గెలవలేదు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్నులు ఉండేవి కదా అప్పుడులోనే, స్పెయిన్ వాళ్ళ దగ్గర పెరంగులు ఉండేవి. చాలామంది మరణించారు ఈ లోకల్ మాయన్ కల్చర్ ఫాలో అయ్యేవాళ్ళు. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్లోనే ఉన్నాము. ఆపోజిట్లో వెండీస్ అని చెప్పి ఉంది, సేమ్ మనకి KFC ఎలా ఉంటుందో అలాగా. అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తాము. మరియు ఇక్కడ కూడా చూడవచ్చు డిస్ప్లేలో హెలికాప్టర్ పెట్టారు. నేను ఇందాక మీకు ఒక విచిత్రమైన వెహికల్ని చూపిస్తానని చెప్పాను కదా, అది విమానం, యుద్ధ విమానంలో అది కూడా ఒకటి. సేమ్ మిసైల్ ఎలా ఉంటుందో మిసైల్ గుండులాగా ఉంటుంది విమానం. అరవా అంట దీని పేరు, అరవా. భలే ఉంది కదా, మిసైల్ గుండు ఎలా ఉంటుందో ఆ గుండు ఆకారంలో దీన్ని తయారు చేశారు. ఒకప్పుడు గ్వాటమాలా దేశంలో ఉపయోగించినది ఇది. చాలా యుద్ధాలు జరిగినాయి అని చెప్పుకున్నాం మనం, ఇక్కడ సివిల్ వార్స్ కూడా జరిగినాయి అని చెప్పి. ఈ దేశానికి ఇజ్రాయెల్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ అనుకుంటా, మంచి స్నేహం ఉన్నట్లుంది.
ఈ విమానాన్ని ఇజ్రాయెల్లో తయారు చేశారంట 1960లో. 1980 నుండి 1990 వరకు ఇది వార్లో పాల్గొందంట ఈ విమానం. ఏది సివిల్ వార్ జరిగింది కదా ఇక్కడ. వెండీస్ లోపలికి వెళ్ళి తిందాం. క్వాలిటీ ఈజ్ అవర్ రెసిపీ అని చెప్తున్నారు. ఎంత క్వాలిటీగా ఉంటుందో, రుచిగా ఉంటుందో చూద్దాం. ఆపోజిట్లో అయితే మంచిగా ఉంది చూడటానికి, ఫొటోస్ మట్టికి డిస్ప్లేలో. ఇప్పుడే మన ఫుడ్ వచ్చేసింది. ఈ వెండీస్లో మార్నింగ్ 11 లోపలేమో బ్రేక్ఫాస్ట్ సేల్ చేస్తున్నారు, 11 తర్వాత ఏమో డిఫరెంట్గా చికెన్ బర్గర్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఇదిగోండి పొటాటో ముక్కలు కోసి చిప్స్ చేసి ఇచ్చారు. ఇదేమో ఆరెంజ్ జ్యూస్, ఇదేమో బర్గర్, ఎగ్ ఉంటుంది లోపల. 12కి బస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకొక మీల్ తిని వెళ్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము సాయంత్రం దిగడానికి 7 అవుతుంది. తినేసి హోటల్ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. అదిగోండి పైన నంబర్ రాసింది చూస్తున్నారు కదా, 415 ఎల్ సల్వాడర్ గోటమలా అని చెప్పి. ఈ బస్సులోనే మనం ట్రావెల్ చేయబోతున్నాము, డెల్ సాల్ అని బెంచ్ బస్సులో. లోపల ఇప్పుడే ఒక ఉమెన్ కూడా వెళ్ళారు, క్లీన్ చేస్తున్నట్లున్నారు బస్సుని. ఇంకా సమయం ఉంది, ఇప్పుడు 11:30 అవుతుంది సమయం. ఓ డబుల్ డెక్కరా ఏంటి? వావ్, డబుల్ డెక్కర్ అండి, సూపర్. మనవాడు టికెట్ పైన బుక్ చేశాడు, కింద బుక్ చేశాడు, కానీ ఈ బస్ కాదు మాది. ఈ హోటల్లో క్యాసినో కూడా ఉంది. ఇదిగోండి రకరకాల మిషన్స్ ఉన్నాయి, రోలెట్స్ ఉన్నాయి. బస్సు చెక్ ఇన్ కూడా చేయాలంట, ఎందుకంటే మనం కంట్రీ చేంజ్ అవుతున్నాం కాబట్టి బస్సు వాళ్ళు మన పాస్పోర్ట్ చెక్ చేసుకుంటారు. అలాగే ఆ పాస్పోర్ట్ నెంబర్ కూడా వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు. ఇదే మన బస్సు. ఇందాక మనం డబల్ డెక్కర్ బస్సు అనుకున్నాం కదా, డబల్ డెక్కర్ బస్ కాదు, అది లగ్జరీ బస్ అంట. అది 2:30కి స్టార్ట్ అవుతుందంట. ఇది 1 o'clockకి స్టార్ట్ అయ్యే బస్సు. డ్రైవర్ వస్తే మన బ్యాగ్ లోపల పెట్టేద్దాం. మేము 120 కిలోమీటర్లు ప్రయాణించాలి ఇక్కడ గోటమలా సిటీ నుండి ఎల్ సల్వాడర్ బోర్డర్ వెళ్ళటానికి. ఇక్కడ బస్సులో ఉమెనే ఉంటారనుకుంటా, లేడీస్. వాళ్ళు మన పాస్పోర్ట్ టికెట్ చెక్ చేసి లోపలికి పంపుతారు, అంతే. ఇలా ఎల్ సల్వాడర్ వీసా మన దగ్గర లేదు, కానీ మన దగ్గర అమెరికా వీసా ఉంది. అమెరికా వీసా ఉంటే ఎల్ సల్వాడర్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆన్ అరైవల్. టూరిస్ట్ You speak English? You coming in bus? ఓకే, వారు కూడా వస్తున్నారంట మనతో పాటు బస్సులో. గుడ్. బస్సులో కూర్చున్నాం, మంచిగా బాగుంది. మా దగ్గర 3,300 రూపాయలు ఛార్జ్ చేశారు ఇక్కడ నుండి వెళ్ళటానికి. మనాడు ఇక్కడ లోపల ఉన్న అమ్మాయితో పులిహార కలుపుతున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా మీకు? నేను బస్ డ్రైవర్లో సీట్లో కూర్చుంటా, బస్ డ్రైవింగ్ చేస్తా నేను అని పులిహార కలుపుతున్నాడు. మామూలు రాజా కాదు. నేనైతే ఇన్ని కంట్రీస్ తిరిగినా కూడా బస్సులో ఒక లేడీ కండక్టర్ ఉండి ట్రావెల్ చేయటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను. చాలా విచిత్రం అనిపించింది. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసిందంట మంచి మంచి లగ్జరీ బస్సెస్లో, బెంజీ ఓల్వా బస్సెస్లో లేడీసే ఉన్నట్లు, సర్వీస్ ఇస్తున్నట్లు. మన ఆడికి చాలా చాలా సంతోషంగా ఉందంట. చూడండి పొంగిపోతున్నాడు. అరే సిగ్గులేదు. ఎయిర్పోర్ట్ వచ్చి జోన్ 14లో ఉంది. చాలా బాగుంది అసలు, హై పాష్గా ఉండి నీట్ అండ్ క్లీన్గా ఏరియా అంతా కూడా క్లాస్గా ఉంది. కానీ గన్ మ్యాన్స్ అనేది మటుకు చాలా కామన్. ఎవ్రీ షాప్కి ఇక్కడ ఒక గన్ మ్యాన్ అనేవాళ్ళు ఉన్నారు బయట, సెక్యూరిటీ షార్ట్ గన్ పట్టుకొని. ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు కదా. ఆపోజిట్లో చూసారా, ఇది ఒక మార్బుల్ షాప్ దగ్గర కూడా ఎంట్రన్స్లో సెక్యూరిటీ గన్ను పట్టుకుని కూర్చున్నారు, చూడండి నుంచుని ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు బస్సులో కూడా మనకి ఏదో కానీ ఒక ఫుడ్ లాగా ఇస్తారని చెప్పి ఒక ప్యాకేజ్ అయితే ఇచ్చారు. మేము పొద్దున ఏదో బ్రేక్ఫాస్ట్ లైట్గా తిన్నాం, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. దీని లోపల ఏముందో కానీ మంచి ఫుడ్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. చక్కగా సూపర్ చికెన్ శాండ్విచ్ ఉంది, లోపల ఫ్రూట్స్ ఉన్నాయి. సర్ప్రైజ్ చేశారు, నిజంగా సర్ప్రైజ్ చేశారు. ఇదిగోండి చికెన్ శాండ్విచ్. నెక్స్ట్ వావ్, ఫ్రూట్ బౌల్. మంచి ఫుడ్ సర్వ్ చేశారు, సూపర్.
చాలా ఎత్తులోకి వచ్చాం మనం ఇప్పుడు. కిందంతా మనం గౌటమల సిటీ చూసుకోవచ్చు. అందమైన వ్యూ కనపడుతూ ఇక్కడ నుండి సిటీలో 1:00కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 2:45 అవుతుంది. కేవలం ఒక 15 కిలోమీటర్లు వచ్చాం అంతే. భయంకరంగా అసలు ట్రాఫిక్ ఈ దేశంలో. మరి చిన్న చిన్న రోడ్లు అవ్వటమో ఏంటో, ఈ కొండ ప్రాంతం అవ్వటమో మరి కారణం. ఇంకా 5 కిలోమీటర్ల తర్వాత మాకు ఫ్రీ అవుతుంది. ఆ తర్వాత ఇంకా 110 కిలోమీటర్లు ప్రయాణించాలి బోర్డర్ దగ్గరికి వెళ్ళడానికి. అయ్యయ్యో, మేము రాత్రి సిటీకి రీచ్ అయ్యేలోపు 9 అయిపోతుందేమో అనిపిస్తుంది. వచ్చేసాం. ఇంకా 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే బోర్డర్లో ఉంటాము. అక్కడ మనం గౌటమల సైడ్ ఏమో ఎగ్జిట్ స్టాంప్ వేయించుకోవాలి, అవతల పక్కనేమో ఎంట్రీ స్టాంప్ వేయించుకోవాలి. పూర్తిగా కొండ ప్రాంతం. ఒక 20 కిలోమీటర్ల సిటీ దాటిన దగ్గర నుండి కొండ ప్రాంతం. అక్కడక్కడ కొన్ని పల్లెటూర్లు ఉండి పల్లె అనిపిస్తుంది. ఎక్కువగా చూస్తే చాలా వరకు ఈ పల్లెటూర్ల వైపు పూర్గా ఉండే పీపులే ఎక్కువగా గమనించాను. రేకుల షెడ్లు, ఇల్లు. చాలా విచిత్రంగా అనిపించింది లైఫ్. జస్ట్ క్యాపిటల్ సిటీ నుండి బయటికి రాగాలని దట్టమైన అడవి, కొండ ప్రాంతం. అసలు చూడండి, పెద్ద పెద్ద కొండలు మీకు వెనక కనబడుతున్నాయా? ఈ కొండల్లోనే కొన్ని ప్రదేశాల్లో రెయిన్ ఫారెస్ట్ కూడా ఉంది వచ్చే దారిలో. అక్కడ ఎక్కువగా అరటి చెట్లు కూడా గమనించాను నేను, కొబ్బరి చెట్లు. చాలా డిఫరెంట్గా ఉంది లైఫ్ ఇటువైపు సెంట్రల్ అమెరికాలో. సేమ్ విమానంలో ఎలా అనౌన్స్మెంట్ చేస్తారో ఇక్కడ బస్ క్రూ కూడా అనౌన్స్ చేస్తున్నారు. బోర్డర్ దగ్గరకు వచ్చేసాం, రెడీగా ఉండండి, పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి. ఇక్కడ ఒక నది ఉంటుంది. నదికి యువతల పక్కనేమో మనం గౌటమల దేశం, నదికి అవతల పక్కనేమో ఎల్ సల్వడార్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఐరన్ బ్రిడ్జ్ క్రాస్ చేయబోతున్నాం. అదిగోండి, కింద రివర్ కూడా కనబడుతుందా మనకి, అందమైన రివర్. అలాగే వెనక పక్క కొండలు చూడండి, పెద్ద పెద్ద యాక్టివ్ వాల్కనోస్. ఆ చివరిని చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, బ్లాక్ కలర్లో తెలుస్తుంది. వచ్చేసాం, బోర్డర్ టౌన్ వచ్చేసాం. ఇదిగోండి, ఏరియా ది వెరిఫికేషన్ ఇమీడియతా అని చెప్పి రాసుంది. ఇదే మిలిటరీ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఇది క్రాస్ చేసుకొని మనం వెళ్తున్నాం. చాలా ఈజీగా అయిపోయింది. ఎగ్జిట్ స్టాంపే కాబట్టి ఎలాంటి క్వశ్చన్లు అడగలేదు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎల్ సల్వడార్ వెళ్తున్నానని చెప్పాను. అదిగోండి, ఆపోజిట్లో ఒక గ్లాస్ ఉంది కదా, అక్కడ నుండి బోని కూడా వచ్చేస్తున్నాడు. ఎగ్జిట్ స్టాంప్ కూడా వేసేశారు. సూపర్. ఇప్పుడు అవతల పక్కకి వెళ్దాం. అలాగే మనకి బెలీజ్లో మనీ కలెక్ట్ చేసుకున్నారు కదా ఎగ్జిట్ అయ్యేటప్పుడు, అలాగే మెక్సికోలో కూడా ఎగ్జిట్ అయ్యేటప్పుడు. కానీ ఇక్కడ మనీ కలెక్ట్ చేయలేదు, ఎలాంటి ట్యాక్స్ మన దగ్గర తీసుకోలేదు. వీసా ఫ్రీ మనకి, అమెరికా వీసా ఉంటే ఈ కంట్రీలోకి. ఎల్ సల్వడార్ మనీ కావాలా అని చెప్పి చాలామంది కింద అడుగుతున్నారు. మనీ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు జనం. అవసరం లేదని చెప్పాం, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డాలర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళినాక మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సిటీలో దిగిన తర్వాత. ఇక్కడ మళ్ళీ చాలా తక్కువ రేటు ఇస్తారు. ఇమిగ్రేషన్ చాలా ఫాస్ట్, సెకండ్స్లో ఫినిష్ అయిపోయింది. ఇక్కడ నుండి బయలుదేరి ఇప్పుడు మనం అవతల బోర్డర్ క్రాస్ చేస్తున్నాం. ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్తే అవతల పక్క ఎల్ సల్వడార్లోకి అడుగు పెడతాం. పూర్తిగా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, బోర్డర్ సెక్యూరిటీ కాబట్టి. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, హెయిర్ కటింగ్ షాప్ కూడా ఉంది చూడండి ఇక్కడ బోర్డర్లో. మేబీ చిన్న టౌన్ కూడా ఉండొచ్చు ఈ బోర్డర్ దగ్గరలో. కొంతమంది నివసిస్తున్నట్టున్నారు పీపుల్. హౌసెస్ తెలుస్తున్నాయి. అదిగోండి, అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది చూస్తున్నారా, ఆ బ్రిడ్జ్లోనే ఇప్పుడు మనం క్రాస్ చేసి వెళ్తున్నాం అవతల పక్కకి. వచ్చేసింది, అయిపోయింది. గౌటమల ఎగ్జిట్ అయిపోయాం మనం. బాయ్ బాయ్ గౌటమల, వెల్కమ్ ఎల్ సల్వడార్. ఇక్కడ ఏం క్వశ్చన్లు అడుగుతారో, ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఆల్రెడీ భయపడ్డాం కదా, చాలా న్యూస్లో ఉంది. $1,100 కట్టాలని చెప్పి, అంటే ఆల్మోస్ట్ ₹1,00,000 ఛార్జ్ చేస్తారంట వీసా లేకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తే. మన దగ్గర అమెరికా వీసా ఉంది కాబట్టి ఎలాంటి ట్రబుల్ లేదు, ఏమవుదని అనుకుంటున్నాను. ఎలాంటి పర్మిట్ కూడా లేదు. కొంతమంది ఫ్రెండ్స్ ఎంబసీ దగ్గరికి వెళ్ళి పర్మిట్ తీసుకుంటే బెటర్ అని అన్నారు. ఆ పర్మిట్ కూడా మేము తీసుకోలేదు. నేను చెప్పిన రివర్ ఇదిగోండి, అందమైన నది, కొండల్లో నుండి వస్తున్న మంచి నీరు. ఇది ఎల్ సల్వడార్, అవతల పక్క చూడవచ్చు. ఎంటర్ అయ్యాం. వెల్కమ్ ఎల్ సల్వడార్ అని చెప్పి బోర్డు రాసుంది.
మిలిటరీ అంతా ఉన్నారు స్టార్టింగ్ అంతా. అదిగోండి కరెక్ట్గా ఇమిగ్రేషన్ అని చెప్పి ఉంది, లాచినమాస్ అని చెప్పి. మేము ఇక్కడ దిగాలి, బస్సు అందరం దిగి ఎంట్రీ స్టాంప్ వేయించుకోవాలి. అదిగోండి వెళ్తున్నాడు బోని. வீடியோ ஆஃப் பண்ணுங்க, கேமரா ஆஃப் பண்ணுங்க, என சேஃப்டிக்காக அங்கே போயிட்டு இமிக்ரேஷன் ஆஃபீஸர் முன்னாடி கேமரா ஆன் பண்ணாது. ఇమిగ్రేషన్ ఆఫీసర్ ముందు కెమెరా చేసి ఈ బోర్డర్ పాయింట్కి మేము 4ంటికి రావాల్సింది 5:30కు వచ్చాము. గంటన్నర సమయం లేట్ అయ్యింది. అందరూ భయపెట్టారు కానీ ఎల్ సల్వడార్ గురించి అసలు చాలా చాలా ఈజీ. కానీ సెంట్రల్ అమెరికాలో ఇండియన్స్ భయపడాల్సింది ఒకే ఒక కంట్రీ, ఏదంటే నికరాగువా. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎలో చేయరు. యూట్యూబర్స్ అంటే అసలు ఎలో చేయరు లోపల, కంట్రీ లోపలికి. అది నెక్స్ట్ మనం వెళ్దాం, అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడైతే చాలా ఈజీ. ఫస్ట్ ఒక ఆఫీసర్ వచ్చారు, బస్సులోకి వచ్చేసి మా పేర్లు వాళ్ళే పిలిచారు. పిలవగానే షాక్ అయ్యాం. ఎలా తెలిసి మా పేర్లు వాళ్ళకి మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ బస్సు వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేశారు, ఎవరెవరు ఈ బస్సులో వస్తున్నారా అని చెప్పి. మమ్మల్ని డైరెక్ట్గా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళమన్నారు. పాస్పోర్ట్ చెక్ చేశారు. అమెరికా వీసా ఉంది. అమెరికా వీసా ఉంటే 180 days ఉండొచ్చంట ఈ దేశంలో. మనం ₹1 కూడా ఛార్జ్ చేయలేదు, మా దగ్గర వీసా ఫ్రీ. మరి మేబీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ట్యాక్స్ అని చెప్పి ఛార్జ్ చేస్తారా లేదా అని తెలీదు. కానీ ఇప్పుడున్న ఈ రూలర్ అయితే మటుకి చాలా మంచి రూలర్ అంట ఈ దేశంలో. ఒకప్పుడు క్రైమ్ రేట్ చాలా ఉండేదంట, ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయిపోయిందంట. సేఫ్ అంట ఈ కంట్రీ చెప్తున్నారు. చూద్దాం, మనం సిటీకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చక్కగా ఎంట్రీ స్టాంప్ ఇచ్చారు, సూపర్ అనిపించింది. ఇక అదిగోండి బయలుదేరుతున్నాం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. 90 దేశంలోకి అడుగు పెట్టాం మనం విజయవంతంగా, మీ అందరి సపోర్ట్తో. సూపర్. సేమ్ బస్సు ఇదిగోండి, SYL. నేను ఇప్పుడు ఏ బస్సులో కూర్చున్నానో అదే బస్సు రిటర్న్ వెళ్తుంది, గ్వాటమాలా వెళ్తుంది. ఇక్కడ నుండి ఒక 120 కిలోమీటర్లు ప్రయాణించాలి బోర్డర్ దగ్గర నుండి. మనం రాజధాని శాన్ సల్వడోర్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అక్కడ మనకి ఒక తమిళ్ మిత్రుడు పరిచయం అయ్యారు, అది కూడా మన తెలుగు వాళ్ళ వలన. నేను భువని మెక్సికోలో రెస్టారెంట్లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడే ఇంకో ఫ్యామిలీ కూడా ఉన్నారు మన తెలుగు వాళ్ళు. వాళ్ళు నన్ను గుర్తుపట్టి దగ్గరికి వచ్చి ఆ అన్న హెల్ప్ చేశారు సూపర్గా. నాకు మీరు వెళ్ళే ప్రయాణంలో ఆ కంట్రీస్లో నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు అని చెప్పి అట్లా నంబర్ షేర్ చేసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇక మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో స్టే చేస్తున్నాం. ఆ రెస్టారెంట్లో మాకు పరిచయమైన వ్యక్తి పేరు శ్రీకాంత్ అన్న. థ్యాంక్ యూ అన్న, మాకు హెల్ప్ చేసినందుకు. అలాగే వారు మనీష్ అనే ఒక పర్సన్ నెంబర్ షేర్ చేశారు, తెలుగువారు. థ్యాంక్ యూ మనీష్ బ్రదర్ హెల్పింగ్ అస్. వారు ఇప్పుడు పెరూలో ఉన్నారంట. ఒకవేళ మనీష్ బ్రదర్ ఉంటే ఇక్కడ కలిసేవాళ్ళం. రీసెంట్గానే ఆయన పెరూ వెళ్ళారు. నెక్స్ట్ టైం మనం పెరూ వెళ్ళినప్పుడు కలుద్దాం. కానీ ఇప్పుడే నేను సౌత్ అమెరికా ప్లాన్ చేయట్లేదు, ప్రస్తుతానికి మనం నార్త్ అమెరికాలో ట్రావెల్ చేస్తున్నాం కదా. మరొక షాకింగ్ విషయం ఏంటంటే మా బ్యాగ్ కూడా చెక్ చేయలేదు ఎవ్వరు, ఎగ్జిట్లోను అలాగే ఎంట్రీలోను. అది షాకింగ్ అనిపించింది. ఎందుకంటే మెయిన్ అసలు ఈ సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికాలో ఎక్కువగా డ్రగ్స్ క్యారీ చేస్తారు కదా పీపుల్, అటు ఇటు. అది నైస్, సూపర్ ఉంది. స్పానిష్లో రాసుంది. ఈ కంట్రీని కూడా స్పెయిన్ వాళ్ళు రూల్ చేశారు, మొత్తం స్పానిష్లోనే ఉంటుంది భాష. వెల్కమ్ అని చెప్పి రాసుంది ఎల్ సల్వడోర్కి. సూపర్ సూపర్, అసలు ఒక కళలాగా అనిపిస్తుంది. నేను చాలా కంట్రీస్ తిరిగిన తర్వాత ఇప్పుడు నార్త్ అమెరికాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇంకా సౌత్ అమెరికా కాంటినెంట్ వెళ్ళలేదు, అంటార్క్టికా వెళ్ళలేదు. ఫ్యూచర్లో అవి కూడా వన్ బై వన్ ఫినిష్ చేద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వ్యూ. ఇక్కడ రివర్తో పాటు ఆ వెనకున్న కొండలు అంతా సూపర్ ఉంది. ఇప్పుడే మాకు కేక్, చిప్స్ ఇచ్చారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని కంట్రీస్ తిరిగాం మనం, విమానంలో కూడా ఇంత మంచి సర్వీస్ ఇవ్వరు అనుకుంటా. ఇప్పుడు ఆవిడ మళ్ళీ కూల్ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. జ్యూస్ కావాలంటే జ్యూస్ తాగొచ్చు, వాటర్ కావాలంటే వాటర్ తాగొచ్చు. అసలు సూపర్గా ఫీడ్ చేస్తున్నారు వచ్చిన కస్టమర్స్కి. మటుకి అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది బస్సు. బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ బస్సుల్లో జనం కూడా చూడండి ఎలా ఫుల్ అయిపోయి ఉన్నాయో. చిన్న చిన్న జాబ్స్ చేసుకుని ఇక ఇంటికి ప్రయాణం సాగిస్తున్నారు. మనం ఇప్పుడు రాజధానికి వెళ్తున్నాం కదా, రాజధానికి వెళ్ళటం ఇంకా గంట సమయం పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. కరెక్ట్గా ఈవినింగ్ సమయంలో వచ్చి ఇరుక్కున్నాం. ఇక్కడ వచ్చేసాం రాజధాని శాన్ సల్వడోర్. ఇదిగోండి బస్సులో నుండి బ్యాగ్స్ తీసి కింద పెట్టేశారు. అలాగే మన మిత్రుడు కూడా వస్తున్నారు, ఒక 5 minutesలో వస్తారనుకుంటా మమ్మల్ని ఇక్కడ పిక్ చేసుకోవడానికి. ఇక్కడ నుండి 15 నిమిషాలు ప్రయాణించాలంట వారి ఇంటికి వెళ్ళడానికి. వచ్చినాక వారిని కూడా పరిచయం చేసుకుందాం.
సూపర్ సర్వీస్ ఇచ్చారు. ఎవరైనా మీరు మన కుర్రోళ్ళు ట్రావెల్ చేస్తే ఇక్కడ సెంట్రల్ అమెరికాలో ఈ బస్సు అయితే చూస్ చేసుకోండి. ఈ కంట్రీ చాలా రూపురేఖలు అసలు మారిపోయినట్లు ఉంది. ఇప్పుడు సేఫెస్ట్ కంట్రీ అయినట్లు ఉంది. అందరూ కనీసం 50 మంది పైన జాగింగ్ వెళ్తాం చూశాను నేను ఈ రోడ్లో. ఇంకా వస్తూనే ఉన్నారు వెనక. అబ్బో కుప్పలు కుప్పలు వస్తున్నారు. ఏంటి లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా ఈవెంట్ జరుగుతుందో ఏమో కానీ మ్యారథాన్ లాంటిది. కానీ మ్యారథాన్స్ నైట్ టైం కూడా జరుగుతుందా? అలాగే ఈ దేశంలో గూగుల్ ఆఫీస్ కూడా ఉంది. అదిగోండి గూగుల్ ఎదురు బిల్డింగ్లో. నేను గూగుల్ ఆఫీస్ ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు మన హోస్ట్ తీసుకెళ్లారు, కౌచ్ సర్ఫింగ్ హోస్ట్. వెళ్ళిపోతుంది మన బస్సు. మేబీ రేపు మార్నింగ్ మళ్ళీ ఇది నెక్స్ట్ కంట్రీ వెళ్తుంది, హోందురాస్ వెళ్ళటానికి ఇక్కడ నుండి. అదిగోండి జనాలు పరిగెడుతున్నారు. అదిగోండి మన మనీష్ మిత్రుడు పరిచయం చేసిన అతను ఇతనే. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? I'm good. How are you? Please, what's your name? Kirti Raghu. Where are you from in Tamil Nadu? From Chennai, actually. From Chennai only? Yeah. Okay, where in Chennai? It's near Red Hills. Huh? Red Hills. Red Hills? Yeah. Okay. Thank you, brother. Thank you for hosting us. No. And thank you for helping us. No, for nothing. Really happy. Okay, let's go home. Yeah, sure. Let's go. మన తెలుగు మిత్రుడు ఇక్కడ లేరు, అందుకని వారు లేకపోవటం వల్ల కానీ వారి ఫ్రెండ్ని మాకు పరిచయం చేశారు. అతను ఆల్రెడీ తమిళ ట్రెక్కర్ని ఫాలో చేస్తున్నారంట. తర్వాత మంచిగా అందరం కలిసి ఫ్రెండ్స్ అయిపోయాం. మన మిత్రుడికి ఈ దేశంలో ఈ రాజధానిలో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ద ఇండియన్ కిచెన్ అని పిలుస్తారు. లోపలికి వెళ్ళి మంచిగా మన ఇండియన్ ఫుడ్ తిందాం. అదిగోండి, వాహ్, లోపల మట్టికి సూపర్ ఉంది. అలాగే మన మిత్రుడు ఫ్లూయెంట్ స్పానిష్ మాట్లాడతారు. ఒక బాగా నేర్చుకున్నారు. మిత్రుడు మంచిగా మటన్ కర్రీ చెప్పించారు. అట్లాగే ఒక రోటీ కూడా టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. అలాగే కారం తక్కువ వేసి బిర్యానీ రెడీ చేయమని చెప్పాను, చికెన్ బిర్యానీ, అది కూడా చేశారు. మంచిగా చూడటానికి అయితే సూపర్ ఉంది. ఇదైతే చాలా బాగా నచ్చింది. సూపర్. మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, అసలు మంచిగా మెల్ట్ అయ్యేలాగా వండారు. పెరుగన్నం అలాగే బిర్యానీ తిన్నాను, అసలు చాలా టేస్టీగా ఉంది, సూపర్గా చేశారు. అదిగోండి ఇప్పుడే మనాడు రోటీ కూడా ఆర్డర్ చేశాడు. If we eat this paratha, lacha paratha, we get money in lakhs. లచ్చ పరోటాకి ఇంత స్టోరీ ఉందో నాకు తెలీదు. 2 piece now, I get 2 lakhs. అబ్బా. టెర్రీ హాయ్. నాకు అసలే కుక్కలంటే భయం. ఓకే టెర్రీ. హాయ్ టెర్రీ. డాగ్ అయితే చాలా చక్కగా నీట్గా ఉంది. భలే పైన చూడండి, నెక్కి ఒక బ్యాండ్ కూడా కట్టారు. సూపర్గా కేర్ తీసుకుంటున్నారు. కేవలం 1 సంవత్సరం వయసు అంట, అంతే. మనకేమో కుక్కలంటే పిచ్చ భయం. టెర్రీ అరిచిన అరుపులకి దడదడలాడింది. మనకి సేఫ్గా రూమ్లోకి వచ్చేసాను. ఇక అది కింద బట్టలు కూడా వాషింగ్ వేసాను. 1 అవర్ పడుతుంది. 9:30 అయింది. 10:30కి వెళ్ళి ఆరేయాలి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మంచిగా హ్యాపీగా 90 కంట్రీలో అడుగుపెట్టాం. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.